అలెగ్జాండర్ ది గ్రేట్ చనిపోయేటప్పుడు 3 కండిషన్లు పెట్టి చనిపోతాడండి. చాలా మంది తెలియకపోవచ్చు. నెంబర్ 1 వచ్చేసరికి తనకి హెల్త్ బాగోలేని టైం అప్పుడు ఎవరైతే తనకి ట్రీట్మెంట్ చేసిన డాక్టర్స్ ఉంటారో, వైద్యులు, వాళ్ళు మాత్రమే తన శవపేటికి మొయ్యాలని చెప్పి. రెండోది వచ్చేసరికి తన యుద్ధాల్లో సాధించిన బంగారం, వజ్ర వైడూర్యాలు అన్నీ కూడా నేలపై రాసుల్లా పోసుకు వెళ్ళాలని. మూడోది వచ్చేసరికి తన రెండు అరచేతిలో కూడా ఆకాశానికి చూపించేలా శవపేటికి బయట ఉండాలని కోరాడు. అంటే మొదట దానికి వచ్చేసరికి ఎటువంటి వైద్యుడైనా సరే చావు నుండి కాపాడలేడు. రెండోది వచ్చేసరికి నేను ఇన్ని యుద్ధాలు చేశాను, ఇంత డబ్బు సంపాదించాను, ఇన్ని ఆస్తులు సంపాదించాను కదా, నాతో పాటు చిన్న గవ్వ కూడా తీసుకెళ్ళలేకపోతున్నాను చెప్పడానికి. మూడోది వచ్చేసరికి నా చేతిలో అరిచెయ్యి అంటే ఆకాశానికి చూపడడానికి కారణం ఏంటంటే నా చేతిలో ఏమీ లేదని చెప్పడం. గ్రేట్ కదా, లైఫ్ రియాలిటీ ఏంటో చెప్పారు కదా. కానీ హిస్టరీకి ఉండే పవర్ ఏంటంటే ఇంకొక 1000 సంవత్సరాల తర్వాత అయినా సరే అలెగ్జాండర్ పేరు మాత్రమే వినబడుతుంది. ముందు నడుస్తున్న మహారాజులు, వెనక నడుస్తున్న సామంతులు, ఈయన్ని మోసిన వైద్యుల పేర్లు ఇప్పటికీ కూడా తెలియదు. దట్ ఈస్ పవర్ ఆఫ్ హిస్టరీ. ఈరోజు మన సొసైటీకి మనం ఎంత ఉపయోగపడ్డాం, మన ఫ్యామిలీకి ఎంత ఉపయోగపడ్డాం. ఈరోజు నా ముందుంది ఒక కెమెరా ఫోన్, ఒక ఫోన్, ఇది ఒక 2 years దీని లైఫ్ లైన్. కానీ 2 years మనకెంత ఉపయోగపడింది. అలాగే మనం ఉన్న 80 years అవని, 70 years అవని సొసైటీకి కానీ ఫ్యామిలీకి కానీ మన వల్ల ఏం ఉపయోగపడింది, మనం ఏం చేసి పోయామని. అప్పటికి అలెగ్జాండర్ 32 years, కానీ ప్రపంచాన్ని గెలగలిగాడు, ప్రతిదీ అర్థం చేసుకోగలిగాడు, లైఫ్ ఆఫ్ రియాలిటీని అర్థం చేసుకోగాడు, చనిపోయాడు. ఒక మెసేజ్లా ప్రపంచానికి ఇచ్చాడు. దట్ ఈస్ అలెగ్జాండర్. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.